హాయ్ అండి, అందరికీ నమస్తే. బుద్ధాష్టమి వ్రతం అంటే ఏమిటి? అసలు 2025 జూన్ నెలలో ఈ బుద్ధాష్టమి వ్రతం ఎప్పుడు వచ్చింది? తేదీ, తిథి, ప్రాముఖ్యత అన్ని వివరాలు కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. బుద్ధాష్టమి అనేది హిందూ భక్తులకు పవిత్రమైన రోజు. సాంప్రదాయ హిందూ చాంద్రమాన క్యాలెండర్లో బుధవారం లేదా బుధవారం నాడు అష్టమి తిథి 8వ రోజు వస్తుంది. బుద్ధాష్టమి ఒక నెలలో శుక్లపక్షం, చంద్రుని ప్రకాశవంతమైన పక్షం లేదా కృష్ణపక్షం, చంద్రుని చీకటి పక్షం సమయంలో సంభవించవచ్చు. ఈ రోజున భక్తులు శివుడిని మరియు పార్వతీదేవిని పూర్తి భక్తి మరియు అంకితభావంతో పూజిస్తారు. హిందూ పురాణాల ప్రకారం బుద్ధాష్టమి రోజున ఉపవాసం ఉండే వ్యక్తి మరణం తర్వాత ఎప్పటికీ నరకానికి వెళ్ళడట. హిందూ భక్తులు తమ జీవితాలలో శ్రేయస్సు కోసం దైవిక ఆశీర్వాదాలను కోరుతూ బుద్ధాష్టమి వ్రతాన్ని ఆచరిస్తారు. గుజరాత్, మహారాష్ట్ర మరియు భారతదేశంలోని ఉత్తరాష్ట్రాలలో బుద్ధాష్టమి వ్రతం ప్రముఖంగా ఆచరిస్తారు. 2025 జూన్ నెలలో 18 అంటే 2025 జూన్ 18వ తారీఖు బుధవారం రోజున బుద్ధాష్టమి వచ్చింది. అష్టమి తిథి సమయం 2025 జూన్ 18 మధ్యాహ్నం 1:35 ప్రారంభమై జూన్ 19 ఉదయం 11:56 ముగిస్తుంది. బుద్ధాష్టమి వ్రతం సమయంలో ఆచారాల గురించి కొద్దిగా తెలుసుకుందాం. బుద్ధాష్టమి వ్రతం రోజున భక్తులు బుధగ్రహాన్ని పూజించి ఆయన ఆశీస్సులను కోరుతారు. ఈ రోజున చాలామంది భక్తులు ఉపవాసం ఉంటారు. బుద్ధునికి ప్రత్యేక నైవేద్యం తయారు చేసి నైవేద్యం పెడతారు. బుద్ధాష్టమి వ్రతాన్ని పాటించేవారు పూజా కార్యక్రమాలు పూర్తి చేసిన తర్వాతే ఈ ప్రసాదాన్ని తీసుకుంటారు. భక్తులు బుద్ధుని విగ్రహాన్ని లేదా బంగారు లేదా వెండి నాణెంపై చెక్కబడిన అతని చిత్రాన్ని పూజిస్తారు. పూజా స్థలంలో నీటితో నిండిన కలశం ఉంచి దానిపై తొక్కతీయని పచ్చి కొబ్బరికాయను ఉంచుతారు. తరువాత అనేక ఆచారాలు నిర్వహిస్తారు మరియు ప్రజలు బుద్ధునిని పూర్తి ప్రేమ మరియు ఆప్యాయతతో శాంతింపజేయమని ప్రార్థిస్తారు. పూజ తర్వాత నైవేద్యం తిని ఇతర భక్తులకు కూడా నైవేద్యాన్ని ప్రసాదం పంచుతారు. బుద్ధాష్టమి వ్రతాన్ని ప్రతి సంవత్సరం 8 సార్లు నిరంతరం ఆచరించాలి. చివరి సంవత్సరంలో బుద్ధుని చిత్రం ఉన్న బంగారం లేదా వెండి నాణం బ్రాహ్మణునికి ఇవ్వబడుతుంది. బుద్ధాష్టమి వ్రతాన్ని ఆచరించే వ్యక్తి తన పాపాలన్నింటినీ వదిలించుకొని నరకానికి వెళ్లకుండా తప్పించుకుంటాడట. కొన్ని ప్రదేశాలలో బుద్ధాష్టమి రోజున శివుడు, పార్వతీదేవిని కూడా పూజిస్తారట. బుద్ధాష్టమి వ్రతం యొక్క ప్రాముఖ్యత. బుద్ధాష్టమి వ్రతం యొక్క చెప్పలేని వైభవాలు బ్రహ్మాండ పురాణం మరియు ఇతర హిందూ మత గ్రంథాలలో పేర్కొనబడింది. బుద్ధాష్టమి వ్రతాన్ని ఆచరించే వ్యక్తి తన అన్ని పాపాల నుండి విముక్తి పొందటానికి బలమైన నమ్మకం. ఈ రోజున శివుడు, పార్వతి అత్యంత ఉత్సాహంగా పూజించడం ద్వారా పూర్వజన్మల పాపాలు కూడా విముక్తి పొందవచ్చు. ఈ రోజున పూజ మరియు ఉపవాసం ఫలితంగా బుధగ్రహ దోషం ఉన్నవారు కూడా బుద్ధాష్టమి వ్రతాన్ని ఆచరిస్తారట. ఇది భవిష్యత్తులో బుధగ్రహ దుష్ప్రభావాల నుంచి శాంతింపజేస్తుందట. ఇదండి బుద్ధాష్టమి గురించి అన్ని వివరాలు కూడా ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి.